మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు నగరటోన్ వీరేష్, 33వ వార్డు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్. నేను వార్డులో తిరుగుతున్నప్పుడు కొంతమందికి గ్యాస్ సబ్సిడీ పర్లేదన్నారు. అది ఎమ్మెల్యే దృష్టికి, నారాయణ సమ్మాన దృష్టికి తీసుకుపెడితే అన్నవారు అధికారులని, గ్యాస్ ఏజెంట్ని అందరూ పిలుచుకొచ్చి ఎందుకు పర్లేదని అది వాళ్ళకి కనుక్కొని అందరికి తీస్తున్నాడు, వాళ్ళ సమస్య తీరుస్తున్నారు. ఎమ్మెల్యే అన్నగారు అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఎందుకైతే సబ్సిడీ గ్యాస్ డబ్బులు ఎందుకు పడలేదో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఎందుకు పడలేదో వివరించి వాళ్ళకి పడేటట్లు చేయమని అధికారులకి అందరికీ అన్న ఆదేశించి ప్రజలందరికీ అధికారులను అందుబాటులో ఈరోజు తీసుకొచ్చినాడు అన్న. తీసుకొచ్చి అందరికీ ప్రజల వద్దకి వచ్చి అధికారులందరికీ చేపించి వాళ్ళందరికీ వాళ్ళ ఎందుకైతే పడలేదో అందరికి వివరించడం జరుగుతుంది. ఇక ఎదురుండి ఇది ఎందుకైతే పడలేదో అవన్నీ అధికారులందరూ కనుక్కొని వాళ్ళకి డబ్బులు పడేలా చేస్తున్నందుకు అధికారులే ప్రజల వద్దకు తీసుకొని వచ్చినందుకు ఎమ్మెల్యే అన్న గారికి, నారాయణ సమ్మాన గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వము ఎవరైతే అర్హులు మన గ్యాస్ 3 గ్యాసులు ఇస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అలాంటి వారు సుమారుగా చాలా మందికి పడినాయి. కొంతమందికి పడలేదు అని చెప్పి మేము వార్డులోకి పోయినప్పుడు ఏమన్నా మా గ్యాస్ పడలేంలే, మా గ్యాస్ పడంలే అని మా దృష్టికి తెచ్చినప్పుడు అసలుకి ఆ విషయాలు కనుక్కోవాలంటే సరైన సమాధానం లేక, అంటే గ్యాస్ వాళ్ళ దగ్గర పోయి, ఏజెన్సీ దగ్గర పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినా, మళ్ళీ సచివాలయాల దగ్గర పోయినా, బ్యాంకుల దగ్గర పోయినా వాళ్ళు సరైన సమాచారం లేక వాళ్ళు ప్రభుత్వం మీద ఏమన్నా వాళ్ళకేసి మాకేయలేదు అని ప్రభుత్వం మీద నిన్నారోపణ చేస్తా ఉంటే ఈ విషయాన్ని మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కానీ, నారాయణ సమ్మన్న గారు కానీ అన్న ఇలా జరుగుతున్నాయి అంటేనే సర్లేపోయి మీరు ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే, మేడం సార్ మేము చెప్పదలుచుకున్న ఒకటే సార్, ఎవరికైతే గ్యాస్ పడలేదో అలాంటి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి మీరు అన్ని గ్యాస్ ఏజెన్సీలని ఒకసారి సమావేశపరిస్తే, ఎవరికైతే మన ప్రెస్కి ఇస్తే మాకు చెప్తే, మేము కానీ ప్రజలకు చెప్తే, ఎవరైతే గ్యాస్ పడలేదో వాళ్ళంతా వచ్చి అక్కడ వాళ్ళ రేషన్ కార్డు, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ గ్యాస్ బుక్, అలాగే బ్యాంకు మన ఫోన్ నంబర్ లింక్ ఉండే ఫోన్ నంబర్ తెస్తే వెంటనే చెక్ చేస్తానే అక్కడ వాస్తవాలు బయటపడుతున్నాయి. గతంలో ఊటంటే వాళ్ళు ఇంకోటేమంటే కొంతమందికి వేరే బ్యాంక్ లో పడుతున్నాయి, రెండు అకౌంట్లు ఉంటే, కొంతమంది ఒక ఈకేవైసీ చేయలేకుండా ఇది పడుతున్నాయి, కొంతమంది ఫోన్ మార్చలేకుండా వాళ్ళకి తెలియడం లే. అలాంటి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయడానికి గత వారంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టడం జరిగింది. మేము మళ్ళా చొరవ తీసుకొని మేడం ఆర్ఎండ్బి బంగాలో పెడితే ఇక్కడ సుమారు ఒక 5-6 వార్డులు కవర్ అవుతాయంటని మేము ఈ విషయాన్ని మా సాటి కౌన్సిలర్లు కానీ, వార్డు ఇన్ఛార్జ్ కానీ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలకి సమాచారం ఇచ్చిన దానివల్ల ఈ రోజు మన ఎంఆర్ఓ మేడం గారు కానీ, అలాగే మొత్తం గ్యాస్ ఏజెన్సీలు కానీ వచ్చి వాళ్ళ అనుమానాలని నివృత్తం చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మందికి ఏమంటే ఇప్పుడు చూసుకున్నాక అరే పలానా బ్యాంక్ లో పడింది, పలానా కారణం వల్ల పడలేదంటేనే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అడిగే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే మా నాయకులు ఎమ్మెల్యే గారికి కానీ, నారాయణ సమ్మాన గారు కానీ ఈ విషయంలో ప్రజలకున్న అనుమానాలని నివృత్తి అయిపోయినాయి. ప్రత్యేకంగా మనం ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజలు కానీ వచ్చున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకొని పోతున్నారు. మనకి ఈ విషయాల్లో ఇక్కడ వచ్చిన ఈ అధికారులకు కానీ, అలాగే గ్యాస్ ఏజెన్సీలకు కానీ, అలాగే మీడియా వాళ్ళకి కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమము ప్రజల కోసమే అండి. ప్రజలు గ్యాస్ డబ్బులు పడలేదని చాలా సమస్యతో వాళ్ళకి అర్థం కాక కొన్ని అందరికి అమౌంట్లు పడినాయి అకౌంట్లలో, కానీ వాళ్ళకి అర్థం కాలేదు మా అకౌంట్ లో డబ్బులు పడలేదని అందరూ ప్రభుత్వానికి బ్లేమ్ చేస్తా ఉండే. తర్వాత మన ఎమ్మెల్యే గారు చొరవతో ఈ వార్డులో మన అంజన్న ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ప్రోగ్రాము గ్యాస్ ఏజెన్సీ వాళ్ళందరూ వచ్చినారు, చాలా ఓపికతో ఉదయం 10 నుంచి పని చేస్తున్నారు.
అకౌంట్ లో అమౌంట్ పడినాయి గ్యాస్ డబ్బులు, కానీ వాళ్ళకి ఈఎంఐలు ఇంకా ఏమైనా పొదుపు సంఘాలు ఉన్న అప్పులు అవేమైనా ఉంటే వెంటనే కట్ అవుతున్నాయి. అవి మనకు అర్థం కావటం లేదు. మనం పోయి అది పక్కింటి వాళ్ళు ఎవరైనా పడినాయి మా గ్యాస్ డబ్బులు అన్నప్పుడు మనం వెళ్ళి బ్యాంకులో అయినా చెక్ చేసుకోవాలి, లేదు అక్కడ కాకపోయినా మళ్ళీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర పోయినా వాళ్ళు క్లియర్ గా మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఎక్కడ పోవాలో మనకు తెలియక మన ఊరికి గ్యాస్ డబ్బులు పడలేదు, ప్రభుత్వం వేసిందంట, ఎక్కడ పోయినా ఏమో డబ్బులు అంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. కావున దయచేసి అందరూ అర్థం చేసుకొని నెక్స్ట్ మళ్ళా అమౌంట్ పడినప్పుడు ఎందుకు పడలేదు, ఏమి కారణమని మనం బ్యాంకుకి పోయి కనుక్కోవాలి. డబ్బులు ఈఎంఐలో కట్ అయినాయా, లేకపోతే ఇంకేమైనా అప్పు ఉందా? అసలు మాకు ఒక్కొక్కరికి 4-5 అకౌంట్లు ఉన్నాయండి, ఒక అకౌంట్ కూడా కాదు. గతంలో కూడా ఇట్లే హౌసింగ్ లోన్వి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, కానీ ప్రభుత్వం నుంచి ఇంకో అకౌంట్ లోకి అమౌంట్ డబ్బులు పడినాయి. అప్పుడు 70,000 బేస్మెంట్ అవి. వీళ్ళు మాకు పర్లేదు అని చూస్తా ఉన్నారు. మేము పోయి ఒకసారి చెక్ చేస్తే వేరే అకౌంట్లో ఎప్పుడో పాత అకౌంట్ చదువుకునేటప్పుడు ఉన్న అకౌంట్లో అమౌంట్ పడినాయి. అవి ఉన్నాయని డ్రా చేసేకపోతే కట్ అయినాయి. ఏమంటే ఈఎంఐ ఉంది కట్ అయిపోయినా అన్నారు. అట్లే మీరు కూడా ఏమైనా ఉంటా సమస్యలు వెళ్ళి గ్యాస్ ఏజెన్సీ దగ్గర పోయి కనుక్కోండి, వాళ్ళు బాగా ఓపిక చెప్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమము చేపట్టిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఎమ్మెల్యే జయరాం అన్న గారికి, నారాయణ స్వామి అన్న గారికి ధన్యవాదాలు. ఓపికతో ఉన్న మా అంజన్నకి మమ్మల్ని అందరికి ఫోన్ చేసి పిలిచి మీ వార్డులో ప్రజలు కూడా వస్తున్నారమ్మా, రామ్మా, సమస్య ఏముందో చూసుకొని అన్నారు. ఇంకో ముఖ్య విషయం అండి, నాకు కూడా పర్లేదండి, నా అకౌంట్ లో వచ్చి చెక్ చేసుకుంటే మీది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, గతంలో నుంచి కడుతున్నారని. మేము 6 ఏళ్ల క్రితమే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం క్లియర్ చేసుకున్నాము. మాకు ఏ షాప్ లేదు, ఏమీ లేదండి. మాకు ఇప్పుడు సార్ సుధాకర్ సార్ గారు ఆయనకు చెప్తే ఆయన క్లియర్ గా నాకు అర్థమయ్యేటట్టు చెప్పినారు. అక్క ట్రై చేస్తానక్క, మళ్ళీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చింది కదా, అది కూడా అప్లోడ్ చేసి మీకు వస్తే కనుక వెంటనే నేను ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. గ్యాస్ ఏజెన్సీ సుధాకర్ సార్ గారు కూడా ధన్యవాదములు. వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము గుంటకల్ మణికంఠ గ్యాస్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు ప్రజలకి బ్యాంకులో డబ్బులు పడలేవడం లేదని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ R&B బంగ్లాలో MRO మేడం ద్వారా ఇక్కడ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్క కష్టం ఇబ్బంది అయితే ఎవరు లేదు. కొంతమందికి 2 సిలిండర్ డబ్బులు పడినాయి, కొంతమందికి 3 సిలిండర్లు పడినాయి. 2 సిలిండర్ పడిన 3వ సిలిండర్ కానీ ఖచ్చితంగా పడతా ఉంది. అది కొద్దిమంది రాని వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు లింక్ కాలేదు, అందువల్ల పడలేదు. అది ఆధార్ కార్డు, రేషన్ కార్డు కొద్దిమంది లింక్ కాలేదు. కొద్దిమంది బెనిఫిషరీస్ లేరండి, అంటే వాళ్ళు చనిపోయింటారు, ఇంకా అవి అట్లా వాళ్ళు పడడం లేదు. అదొక విషయం. ఈ కేవైసీ అందరూ కంపల్సరీగా చేయించుకుంటేనే డబ్బులు పడతాయి. డబ్బులు పడడం లేదనే విషయం మీదే వస్తున్నారు ఆఫీస్. అదే వాళ్ళు ఈ కేవైసీ చేసుకోవడం లేదు. కొంతమంది బ్యాంకులో ఆధార్ లింక్ కావట్లేదు, కొంతమంది అకౌంట్స్ బ్లాక్ అయిపోయినాయి. అంటే వాళ్ళ అకౌంట్ ఉన్నా కానీ అకౌంట్ బ్లాక్ లో పడిపోయి ఉంటుంది, వాళ్ళు చూసుకోవట్లేదు. అది కొంతమంది చనిపోయినా కానీ అదే పేరు మీద వాడుతున్నారు. అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నాయండి, ఖచ్చితంగా పడుతున్నాయి. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంతే, కొద్ది మందికి అంతకు కాదండి.